ఏంట్రా లగేజ్ మొత్తం సర్దుకుని క్లినిక్ వచ్చావు? డాక్టర్ గారు చెప్పారు కదా మేడం, కుక్కడపల్లిలో కూడా తరివేస్తే మేడం ఇంటికి వచ్చేయమని. అందుకే లగేజ్ ల్యాండ్ అయిపోయా. టాబ్లెట్లు ఇచ్చాం కదరా, ఇంతలో ఏం కనకారం చేసుకొచ్చావు? నేను వీకెండ్ కదా మేడం, పబ్కి వెళ్దాం పదా అని మా పక్కింటోడు పిలిస్తే ఫుల్గా రెడీ అయ్యి వెళ్ళాం. అది మ్యాటర్. పాపం పబ్బులో పాపులు పేదరికంలో ఉంటారు కదా, బట్టలు తక్కువ వేసుకుని ఉంటారు. ఈ దున్నేసి గడికి దూకుడు మొదలై మూమెంట్ స్టార్ట్ చేసి ఉంటాడు, వాళ్ళు మెడ కట్టుకుని బయటకు గంటేసింటారు. అబ్బో, అక్కడ ఏం జరిగింది యాస్టీస్ అలాగే చెప్పారు నర్సు గారు. కానీ దానివల్ల కూకట్పల్లి నుంచి నన్ను తరిమే లేదు. దానివల్ల తరిమే లేదా? ఎందుకంటే ఆ పబ్ ఉంది కూకట్పల్లిలో కాదు, జూబ్లీ హిల్స్ లో. మరి కుక్కట్పల్లి నుంచి ఎందుకు తరిమేశారా నిన్ను? కొంచెం వాటర్ ఇప్పిస్తారు మేడం, డీటెయిల్ గా చెప్తాను. నువ్వు చెప్పే వేస్ట్ మ్యాటర్కి వాటర్ కూడా తీసుకురావాలా? పాపం తీసుకురావే, దున్నేష్కి దాహంగా ఉన్నట్టుంది. సరే తెస్తాలే. నర్సు మేడం, నువ్వేంట్రా ఇటు నుంచి వచ్చా? ఏం లేదు నర్సు మేడం, ఆ ముసలాంటి ఈరోజు క్లినిక్ వస్తుందో లేదో తెలుసుకుందామని వచ్చాను మేడం. ఓరిని అదే నీ భయం. ఇప్పుడల్లా ముసలిది క్లినిక్ రాదులే గాని నువ్వు ధైర్యంగా అన్ని విప్పుకొని విచ్చలవిడిగా స్నానం చేసుకోపో. థ్యాంక్ యూ మేడం. ఆ ముసలిదాని దెబ్బకి ఈ ఎర్రప్పగాడి నవరంధ్రాలు వణిగిపోతున్నట్టున్నాయి. ఎవరన్నా లిఫ్ట్ ఇస్తే బాగున్ను. బాబు లిఫ్ట్. అమ్మో ఆంటీ, ఇది మన ఏరియా ఆంటీలా లేదే. సరే ఆపుతాం. లిఫ్ట్ కావాలా ఆంటీ? అవును బాబు, సమరం సుజాత గారి క్లినిక్ కి వెళ్ళాలి. ఓ ఆ క్లినిక్కా? అది నాకు చాలా బాగా తెలుసు. ఇంతకీ మీది ఏ ఏరియా? ఎర్రగడ్డ బాబు. అమ్మయ్య, మన ఏరియా అయితే కాదు, టెన్షన్ లేకుండా ఎక్కించుకోవచ్చు. సరే సరే ఎక్కండి. థ్యాంక్ యూ బాబు. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు పర్వసం ఆంటీ గారు. పర్వసమా? అదేం పనికి మళ్ళీ పేరు? ఇప్పుడు నా పేరు నచ్చితే గానీ బైక్ ఎక్కరా? నీ పేరుతో నాకేంటి పని? ముందు నన్ను ఆ క్లినిక్ కాడ దింపేయి. ఆంటీ గారు, ఇంతకీ ఈ వయసులో ఆ క్లినిక్ ఎందుకు వెళ్తున్నారు? ప్రాబ్లం ఏంటో? నువ్వు అడగొద్దయ్యా, నేను చెప్పలేను, సిగ్గు. సిగ్గుపడుతుంది ఏంటి? మనకెందుకులే, ఎవరు ప్రైస్ వాళ్ళది. వెళ్దాం ఆంటీ గారు. బాబు బాబు, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఇంకో హెల్పా? సరే అడగండి. ఏం లేదు బాబు, ఆ క్లినిక్ వెనకమాల గొలుసు పారేసుకున్నాను, కొంచెం నువ్వు వచ్చి ఎత్తుకు పెట్టవా? క్లినిక్ వెనకాల పారేసుకున్నారా? ఆయన క్లినిక్ వెనకాల మీకేంటి పని? అది నువ్వు అడగొద్దయ్యా, నేను చెప్పలేను. మళ్ళీ సిగ్గుపడుతుంది ఏంటి? సరే సరే ఎతికి పెడతాను గాని, మరి నాకేంది? ఊరికినే వద్దులే, 1000 రూపాయలు ఇస్తాను. అమ్మని అమ్మ, 1000 రూపాయలు ఇస్తుందా? బయలుదేరదామా ఆంటీ గారు? పద పద పద. కడుపు నిండా తాగావా? తాగాను మేడం. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. అలా పబ్లో ఉన్న బౌన్సర్లు అందరూ నన్ను గెంటేశారు. పాపం నాతో పాటు వచ్చిన పక్కింటోని కూడా గెంటేశారు. వెరీ గుడ్. దాని తర్వాత? వాళ్ళు గెంటేశారని ఫ్రస్ట్రేషన్ లో ఇద్దరం కలిసి పబ్బు బయట దమ్ము కొడతాం స్టార్ట్ చేసాం. ఫస్ట్ దమ్ము ఇలా పిలుచుకొని అలా వదిలేసరికి ఆ పొగల నుంచి ఒక కత్తి లాంటి ఫిగర్ కనిపించింది మేడం. పక్కనే దాని బాయ్ ఫ్రెండ్ కూడా వస్తున్నాడు మేడం. పక్కన ఎవరున్నా గానీ నువ్వు మూమెంట్ అయితే స్టార్ట్ చేసి ఉంటావుగా. నేచురల్లీ కదా మేడం. అది మేడం మ్యాటరు. దాని బాయ్ ఫ్రెండ్ కుక్కట్పల్లి వాడై ఉంటాడు. వీడి మూమెంట్ చేసి కుక్కను తరిమినట్టు తరిమేసి ఉంటారు. దాని బాయ్ ఫ్రెండ్ది కూకట్పల్లి కదా మేడం, జూబ్లీ హిల్స్ అంట. ఒరే, నిన్ను గెంటేసింది జూబ్లీ హిల్స్ పబ్బు నుంచి, దాని బాయ్ ఫ్రెండ్ జూబ్లీ హిల్స్ వాడు అంటున్నావు. మరి నిన్ను కుక్కట్పల్లి నుంచి ఎవరు తరిమేశారా? ఆ అమ్మాయిది కుక్కట్పల్లి అనుకుంటా. అబ్బాబు, మీరు సూపర్ డాక్టర్ గారు. కాకపోతే ఇక్కడ చిన్న కరెక్షన్. మళ్ళీ ఏంట్రా? అది అమ్మాయి కాదు, పెళ్లి చేసుకున్న యంగ్ ఆంటీ. ఆంటీయా? మా పక్కింటోడు దమ్ము కొట్టకుండా అలా నోరు తెరిచి చూస్తూ ఉంటే అప్పుడు అర్థమైంది మేడం, ఆ యంగ్ ఆంటీ మా పక్కింటోడు పెళ్ళామని.